కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పల్లెపల్లెకు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా పోరుమామిళ్ల మండలంలోని యలవపల్లి క్యాంపు నుండి ఎస్ వెంకటరామాపురం గానుపెంట తదితర గ్రామాల నుండి ఈ కోడూరు మండలానికి చేరుకున్నారు. ఇప్పటికే 12వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో బద్వేల్ టీడీపీ యువ నాయకులు నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే 100 రోజుల్లోనే బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతవరకు జరిగిన పాదయాత్రలో ప్రజా సమస్యలు ఎన్నో వచ్చాయని, ప్రతి గ్రామంలో రోడ్లు, విద్యుత్, నీటి సమస్యలు అధికంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇన్ని ఎంఐ ట్యాంకులు ఉన్నాయని తెలుసా? అప్పుడున్న టైంలో నుంచి శ్రీకృష్ణధార టైం నుంచి వేసిన ట్యాంకులు ఇవన్నీ. కొన్ని ట్యాంకులు కొత్తగా ఏర్పాటు చేసినాం. ఈరోజు చింతలపల్లి ట్యాంకు తీసుకుంటే ఆ రోజు మేము ఇచ్చిన జీవో బీకోడర్కి కానీ వాటికి కానీ ఇచ్చి ఆ రోజు చేస్తే దాన్ని రీటెండర్కి పిలుస్తారు. బీకోడర్ టెండర్ చేసి చింతలపల్లి ట్యాంక్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. దాన్ని ఎక్సెస్ చేసుకొని ఆ రోజు 1,30,00,000కి టెండర్ వరల్డ్ బ్యాంక్ ఫండ్లో పెడితే, జైకా ఫండ్స్ పెడితే ఈరోజు 1,60,00,000 చేసి రీటెండర్ చేసి కట్టగట్టి చింతలపల్లి ట్యాంక్ తెచ్చినారు కలిసిపడమని. ఈరోజు అన్ని చెరువులు నీట్గా చేయాలో, మరమ్మతులు చేయాలని తెలియదు. మీరు కాలువలు చూస్తే అన్ని చెట్లు వచ్చేస్తున్నాయి. ఆ రోజు నీరు చెట్టు కానీ వీటి కానీ పెట్టి తెలుగుగంగా ప్రాజెక్టు మేజర్ ఇరిగేషన్లో ఉంది. ఈ మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ వాళ్ళకి లేదు. దాన్ని క్లీన్ చేస్తే కానీ నీళ్లు నీట్గా రావు, అందరికీ రైతన్నలుగా వస్తాయనేది వీళ్ళకి అవగాహన లేదు. ఆ తర్వాత మనము డైరెక్ట్గా తీసుకోవాల్సింది పూర్మాల చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లో తోకలపల్లె, తిమ్మారెడ్డిపల్లె, కప్పలపల్లె, బాలిరెడ్డిపల్లె ట్యాంక్స్కి అడిగినారు. తర్వాత మనం ప్రతి రైతుకి మనం ఒక హామీ ఇస్తున్నాం. ఇక్కడ మనం నీళ్లు నింపాల, మీకు తాగు క్లియర్గా హామీగా మేము కంప్లీట్ చేస్తామనేది మా హామీ. తర్వాత పూర్వాల్ట ఉంది, నేను చెప్పా ఎంతసేపు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఎన్నికలు వచ్చింది, బ్రేక్ అయింది, అబ్బా కోడ్ వచ్చింది అంటారు చూడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు, వచ్చేసిందండి. ప్రతి గ్రామంలో నేను విన్నది డ్రైనేజ్ అనేది కట్టలే. మేము రోడ్లు వేసినాం. ఇది నరేగాలో ఫండ్స్ ఏమొచ్చినాయి, ప్రతి గ్రామ పంచాయతీ ₹1,00,00,000 వస్తే మేము సచివాలయం కట్టినాం. మేము స్కూల్లో ఆ రోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం స్కూళ్ళు అన్నిటికీ కాంపౌండ్ వాళ్ళు కడితే వీళ్ళు బిల్డింగ్లు మరమ్మతులు చేసినారు. ఆ రోజు బిల్డింగ్లో మనం కిచెన్ కానీ వంటగది కానీ ఇవి లేకపోతే మనం చేసినాం. వీళ్ళు దాన్ని బిల్డింగ్ అప్స్టేర్ చేయడం వల్ల, లేకపోతే కొన్ని స్కూళ్ళు క్లోజ్ చేసి కన్సాలిడేట్ చేసి చేసినారు. కానీ ఇదే నరేగా ఎంతన్నా ఇస్తుంది. ఎందుకు? కన్వర్జెన్స్ స్కీమ్. చిన్న గ్రామ పంచాయతీలో 10% లోకల్ బాడీ పెట్టుకుంటే 90% నరేగా ఇస్తుంది. వీళ్ళు ఆ ప్రణాళిక కూడా పెట్టలేదు ఎస్సీ ఎస్టీ సప్లాన్తో పాటు. తర్వాత ఈ ప్రాంతానికి నేను చెప్పా, ఈ నిరుద్యోగం పోవాలంటే కల్స్పాడు, కాసినాయన మరియు పూర్వం వాళ్ళకి మనం ఈ ప్రాంతానికి ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలకి పరిశ్రమ తేవాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు మనం ఇక్కడ ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే రైతన్నలు ఇక్కడ అంతా ఏం చేస్తున్నారు, క్రాసింగ్ సీడ్స్ చేస్తున్నారు. సొద్ద కానీ ఇంకోటి కానీ ఎక్కడికో తీయాల, మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవన్నీ. దాని బదులు ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, గ్రేడింగ్ చేయొచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ లాగా పెడితే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు, పండియచ్చు, స్టాక్ యార్డ్ లాగా పెట్టుకోవచ్చు కాసినాయన మంది. ఈరోజు ఇంక ఇది కాకుండా ఒక పెద్ద పరిశ్రమ తేవాలి ఇక్కడికి. ఇంతమందికి, ఇంత పెద్ద మండలానికి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ కబ్జాలకే పోతున్నాయి. ఈ రోజు వరకు ఇంతమంది ఉన్నాయి కంపెనీలు భయపడిపోతున్నాయి. వీళ్ళు వచ్చి ఏం పర్సంటేజ్ తీసుకుంటారు, ఏం లాక్కుంటారో, మా భూములు కూడా పెట్టినట్టు ఎత్తేస్తారనే పరిస్థితిలో ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అందుకు నేను ఒకటే చెప్తాను, ఇందాక అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెంచే పరిస్థితి లేదు, జీతాలు టైంకి రావట్లేదు. విఆర్ఎల్ అయితే తగ్గించేసినారు ఉద్యోగాలు. మండలానికి ఇంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళని ప్రమోషన్ అంతే, లేకపోతే బాయ్. విఆర్ఎల్కి జీతం లేదు. స్ట్రైక్కి అందరు ఆఫీసర్లు అందరూ పోయే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి 2 నెలలకు 3 నెలలకు ఇస్తే వాళ్ళకి ఇదంతా, టీచర్లకి లేట్ ఇస్తే ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంగన్వాడీ వాళ్ళకి ఇస్తే అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అడిగేది ఏంది మన జీతాలు. వాళ్ళ పరిస్థితి చూస్తే తాళాలు పగలగొట్టి మరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే మనం ఏడున్నాం. వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి సఫలం చేసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా? మళ్ళీ మన రాష్ట్రంలో జరుగుతుంది. తర్వాత నేను ఇందాకే చెప్పా, భూ కబ్జాలు. రాష్ట్రకి మౌలిక సదుపాయాల్లో
ఊర్లలో డ్రైనేజీల రోడ్లతో పాటు చాలామంది ఏమడుగుతారంటే ఇక్కడ పశువులు ఉన్నాయి, కొండ ప్రాంతానికి వెళ్ళాలా, కాలం ఉంది, బ్రిడ్జిలు అడుగుతున్నారు, చిన్న చిన్న ఆయకట్ రోడ్లు బ్రిడ్జిలు అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది నా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రతి దగ్గర శ్మశాన వాటికలు కూడా కబ్జా. ఊర్లో శ్మశాన వాటిక ఉంటే దానికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి, లేదంటే స్థలం లేకపోతే కలెక్టర్కి రాస్తే కొత్త స్థలం కొనేదానికి కానీ, లేకపోతే స్థలంని అలొకేట్ చేసేట్లే ఒక్కొక్కరు కమ్యూనిటీగా అడుగుతున్నారు. సార్ మనకు లేవు శ్మశానాలు, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది, దేవాలయాలకి రోడ్లు వేయట్లే, ఊరు దేవాలయం చుట్టూ ఊరేగించాలన్నారు. ఇక్కడ చలగిరిలో అడిగితే దేవాలయం చుట్టూ రథం తిరగాలన్నా, జనాలు తిరగాలన్నా దేవాలయం అభివృద్ధి చేస్తే వాళ్ళందరూ రావచ్చు. సో ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు పల్లెలకి అందరూ రావాలనుకుంటారు పండగలకి, మనందరం రాకుండా వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా మనం భవిష్యత్తు కోసం చేయాలనేది మనం. అందుకు నేను ఒకటే ప్రణాళిక చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరడం జరిగింది. మీరు చూడండి, ఒక్క ఛాన్స్ అయినా అక్కడ ఇచ్చినారు. మా అందరిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము మీకోసం పనిచేస్తాం. గతంలో మేము ఎలా పనిచేసి మీకు అన్నీ తెచ్చిపెట్టాం, అభివృద్ధి కానీ ఇవన్నీ మా ధ్యేయంతో మీకు చేసి పెట్టాం. ఈరోజు మేము చేయాల్సింది ఉంది, మెట్ట ప్రాంతం రైతన్నలకి, ఇక్కడున్న నిరుద్యోగ సోదరులకి అందరికీ మనం సాయపడాలి. లేకపోతే మన తాలూకా బ్యాక్వర్డ్ అని లాస్ట్కి దోసేస్తున్నారు. ఇంకా లాస్ట్కి మనకి ఏం మిగలదు, మన అందరం భూములు కూడా కోల్పోయి అన్నీ పోయి ఈ కబ్జాలు అయిపోయి అన్నీ వాళ్ళ సొంతానికి చేసుకునే పరిస్థితికి ఈ వైసీపీ నాయకులకు వచ్చినారు. నేను అందుకే చెప్పా, తాలూకా చివరిలో అన్ని మీటింగ్ పాదయాత్ర అయిపోయినప్పుడు పూర్తి విషయాలు తెలియజేస్తాను మీకు. ఈ ప్రణాళిక కూడా మేము ఎంతవరకు అందరి దగ్గర విషయాలు తెలుసుకునేటువంటి మీకు చెప్తాను. మా ప్రభుత్వం